నమస్తే అమ్మా. చెప్పు. అదే అమ్మా, ఏంటి ఎలా ఉంది నిన్నంతా? మీ వాళ్ళంతా మీకు ఆ, మార్నింగ్ అంతా అప్పుడప్పుడు పెయిన్ అండి. అంటే నిన్నటి మీద కాస్త బెటరే. మొన్నటి మీద నిన్నటి మీద ఇట్లాగా వస్తున్నప్పుడల్లా కూర్చుని అట్లాగా మీరు ఆ యూనివర్సల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ అనుకుంటూ అట్లా కూర్చొని మీ వీడియోస్ అన్నీ పెట్టుకుంటూ అట్లా ఉండడం రిలీఫ్ ఇస్తుంది. అలా ఇవాళ ఏంటో తెలియదు, చాలా సార్లు మీది అలా పెట్టుకోవాలనిపించింది. ఆ ఇంట్లో ఇంకా ప్రశాంతంగా ఉండి నాకేంటో అట్లా కూర్చొని చాలా సార్లు పెట్టుకున్నానండి వాళ్ళ. మంటలైతే అరిచేతులు అరికాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. యారో రూట్ది మీరు చెప్పినట్టుగా చేసుకున్నాను. వైట్ అయితే 2 times అయింది అంతే అండి. తర్వాత ఇవాళైతే వెనిగర్ తాగలేదు. రేపు మళ్ళా అంటే ఆల్టర్నేట్ డేస్ కొంచెం ట్రై చేద్దాం బాడీకి అట్లాగా. అలాగే బార్లీ తాగుతున్నాను. తర్వాత గోందిక తీరా తాగాను. మీరు జ్యూస్లో కలిపేసుకోమన్నారు కదా, మీరు చెప్పినట్టు చేస్తున్నాను అన్ని. కానీ ఈ వీడియో అట్లాగా అలా కూర్చున్నాక అక్కడ తెలుస్తుంది అనమాట, ఇలా ఇలా తిరుగుతున్నట్టు నిన్న బాగా. ఇంకా కూర్చోగా అట్లా కూర్చోగానే ఇంకా నాకు అట్లా అక్కడికి వెళ్ళిపోతుంది ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అట్లా అట్లా చేస్తున్నట్టు అలా అన్నమాట. ఆ మూమెంట్ అస్సలు ఫ్రీగా అప్పుడు చాలా హాయిగా అనిపిస్తుందండి. ఇంకా అలా తిరుగుతున్నాం. అంతా హీలింగ్ జరుగుతుందమ్మా. ఈవెన్ వీడియోలోంచి కూడా చాలా వరకు అన్ని వీడియోలో కూడా హీలింగ్ జరుగుతూ ఉంటుంది. మీ దాంట్లో కూడా చూస్తున్నాను. చూస్తూ అంటే తెలియాలి కదండి, మీరు చెప్పేది అన్ని వింటా ఉంటే అలా వినాలనిపించింది అనమాట అవన్నీ. ఎలా ఇప్పుడే మా వెనక అంటే హిల్స్ ఉంటాయి కదండి, ఈ సమ్మర్ కదా, ఇలాంటి టైంలో ఫైర్స్ వస్తాయి, బాగా అంటుకుపోతాయి. ఫారెస్ట్ లో ఉంటాయి కదా, ఫైర్ వచ్చినట్టుగా అందరూ హెలికాప్టర్స్ అన్ని వేసినాయండి ఇప్పుడు అటువైపు అట. ఈవినింగ్ వచ్చి నేను మామూలు హెలికాప్టర్ తిరుగుతున్నాయి అనుకున్నాను తప్ప నాకు ఎట్లా అని తెలియదు. మా వారు వచ్చి ఇట్లాగా వచ్చేస్తుంది ఇట్లా అన్నారు. ఓహో అనుకున్నాను. ఇందాక వచ్చి మళ్ళీ అలర్ట్ వచ్చిందంటే ఏదన్నా వస్తే మీరు వెంటనే వికెట్ చేయాలి మీ ప్లేస్ అని మాకు కూడా. అప్పుడు ఇలా కూర్చుని స్తూపం మీరు అంటారు విశ్వ కళ్యాణ సాధన అంటారు కదా, ఎందుకో సడన్ గా గుర్తుకొచ్చింది నాకు. అలా తిప్పుతూ ఉంటే తగ్గిపోతుంది. అలా కూర్చొని అక్కడ ఎక్కడైతే హిల్స్ ఉన్నాయో, ట్రీస్, ప్లాంట్స్, యానిమల్స్, ఆ ఫైర్ అంతా ఆగిపోవాలి. ఇప్పుడే లోపలికి వచ్చిన అవును కదా, అట్లా చేసుకోవచ్చు కదా, నేను అట్లా కూర్చుని నాలోని శక్తి అలా వెళ్తున్నట్టుగా మీ గుర్తుకొచ్చింది అందులో చెప్పేదన్నమాట. ఇప్పుడు మీ క్లాస్ ముందు అలా కూర్చున్నానండి. మా ఇప్పుడు ఫైర్ వస్తే ఏం బ్యాగ్ లో పెట్టాలి, ఏం బ్యాగ్ లో అంటే ఇక్కడ ఏంటంటే ఫైర్స్ వచ్చినాయంటే చాలా దారుణంగా వచ్చేస్తాయండి. అవును. ఒక బ్యాగ్ పట్టుకుని ఏమైతే పాస్పోర్ట్స్ ఇవి ఉన్నాయో బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పటివరకు లేదు అట్లా అన్నారు. తర్వాత ఇవాళ మా అమ్మాయి చేసిందండి ఫోను చేసి, అమ్మ నాను నీలో చాలా చేంజ్ చూస్తున్నానని చెప్తున్నారు. నువ్వు చాలా బయట తిరుగుతున్నావంట, కూర్చున్నావంట, ఏదో మాట్లాడుతున్నావంట, లేకపోతే అలా పడుకుని ఉండేదాను కదా అసలు మాట్లాడకుండా. నాను అయితే నాతో చాలా చెప్పి చాలా హ్యాపీ అయ్యారమ్మా అందండి. నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా అంటే, అమ్మా నాన్న నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది వరకు అస్సలు మాట్లాడేదాను కాదంట అసలు. అలా పడుకొని కామ్గా నాకు ఒకలాగా ఉండేదాను అంట. బెంగ వచ్చేస్తుంది కదా, వచ్చేస్తా కదా నీలో అంటే ఇక్కడ ఎవరు ఉండరు, ఏదన్నా వస్తే ప్రాబ్లం కాదు అట్లా. వీళ్ళు ఎక్కడ ఎలా ట్రబుల్ అవుతారు, వాళ్ళు నాతో పాటు అట్లా అనేసరికి చేంజ్ అయితే కనబడుతుందంటమ్మా నాను చెప్తున్నారు అందనమాట అండి. నాది అంటే నాతో చెప్పింది తాను వేరు, వాళ్ళ అమ్మాయితో షేర్ చేసుకున్నారు కదా. అట్లాగా నాకు చాలా
అప్పుడు అమ్మాయితో అన్నాను, "నువ్వు కూడా అమ్మ ఏదన్నా ఉంటే నెగెటివ్‌గా నాకు చెప్తున్నారు. ఉమ్, నెగెటివ్ పోకు ఎక్కడికెక్కడ వదిలేసేయి. శభాష్ హర్షి ఇలా అనుకో, నీకు నువ్వే అనుకో, వదిలేసేయి." అట్లా ఉమ్. అనమాట. "నువ్వు బాగా సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నాను అనుకో, అలా ఎనర్జీ తెచ్చుకో" అనేసి అట్లాగా. మీరు చెప్పినవే నాకెక్కడొస్తాయండి అవన్నీ. మీరు చెప్పిన మాటలు. సుకన్య సాధన అమ్మాయి కూడా చేయొచ్చు, చేసుకోమనండి. ఆహా! ఆ వీడియో పంపించి అందులో ఉన్నట్టు అలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పండి. చెప్తానండి. తను అలా చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఓకే. అంటే వచ్చేటప్పటికి బయటుంటున్నానండి. బయట కూర్చోవడం, ఆ, బయట మొక్కలు కోయడము, అదే. ఓ ఇలాగ మట్టి అట్లా తిరుగుతున్నాను. ఇదివరకు అది లేదు. 1 ½ మంత్ నుంచి లేదు. కంప్లీట్ ఇంకా జీరో. సరే, ఓకే, నమస్కారం పెట్టుకుని ఇనిషియల్ ఎక్సెల్స్ లో ద మౌత్. I open myself for my highest good. I receive now perfect health. I receive now peace, love, perfect health. పైనుంచి ఒక దివ్యమైన శక్తి మీ లోపలికి వచ్చి బాడీలో తిరుగుతూ మొత్తం క్లీన్ చేసుకుంటూ పాదాల్లోంచి భూమి లోపలికి వెళ్తున్నట్టు ఫీల్ అయ్యి 2-3 మినిట్స్ తర్వాత చేతులు నార్మల్గా పెట్టుకోండి. నేను హీలింగ్ చేస్తుంటా. చేతులు నార్మల్ పెట్టేసుకోమ్మా. అబ్డామెన్‌లో పెయిన్ వస్తుందండి కిందన. రాని రాని
అమ్మా ఏంటి? అబ్డామెన్ లో బాగా ఇదిగా ఉందండి. నొప్పి కింద, బరువు కింద చాలాసేపు ఉమ్, లోకి నెక్ లోకి అలా కిందకి మూలాధారం నుంచి వెళ్తున్నట్టు మళ్ళా ఇక్కడికి అబ్డామెన్ లోకి రావడం, టైట్ గా లాగేయడము, మళ్ళీ ఉమ్. ఇప్పుడంతా అబ్డామెన్ లోనే ఉందండి అంతా. పాదాల్లోంచి ప్రెషర్ లాగా పంపించండి. అవునండి. అమ్మా ఎలా ఉంది? ఆ పొత్తి కడుపు దగ్గర లాగుతుందండి లోపలికి, బరువు ఉమ్. లోపలికి. అక్కడ ఇబ్బందిగా ఉంది.
పైనంతా బ్రైట్‌గా ఉంది గానీ, అబ్డామెన్‌లో మాత్రం ఉమ్, కొంచెం అట్లానే ఉందండి. ఉమ్. ఉంది కదా, అక్కడే కదా నెగటివ్ ఎనర్జీ ఉంది. లాగుతుంది. అక్కడే మిగతాదంతా బ్రైట్‌గా చక్కగా బాగా లాగుతుంది. రైట్ లెగ్ అంతా బరువుగా ఉందండి. ఉమ్, రైట్ లెగ్ పైన ఉమ్. ఒకలాంటి బరువు నొప్పి కిందకలాగా. అలా ప్రెషర్ లాగా అందులోంచి వెళ్తున్నట్టు అంటే నెగిటివ్ ఎనర్జీ లాగుతున్నాను. అది అందులోంచి చాలా హెవీగా ఉండేటప్పటికి కాళ్ళలోంచి కిందకి వెళ్ళాలి కదా. అక్కడ తేడా అది నేను తెలుస్తుంది. లాగడమే వెళ్తుంది. నువ్వు కూడా గట్టిగా పంపించు. ప్రెషర్ లాగా వెళ్తున్నట్టు పంపితే తొందరగా మూవ్ అవుతుంది. తగ్గిందా కాలు? తగ్గిందండి. మళ్ళా అబ్డామన్‌లో ఉంది.
మళ్ళీ కాళ్ళల్లోకి వచ్చేస్తుంది, పంపించేస్తుంది. ఆ, పాదాల్లో ఉందండి అంతా. మళ్ళీ రైట్ లెగ్ బాగా ఇదిగా ఉందండి, పంపించేస్తుంది. ఉమ్. ఇలా ఉన్నప్పుడు ఫ్రీగా ఉందండి. ఫ్రీగా ఉంది. థ్రోట్ దగ్గర ఊగుతుంది, ఉమ్. థ్రోట్ చక్ర దగ్గర. ఓకే ఓకే. ఓకే సరిపోయిందిలేమ్మా వాడికి. మెడిటేషన్ అదైతే కంప్లీట్ రోజు చేస్తూ ఉండమ్మా. అట్లానే అండి. రికార్డెడ్ ఇచ్చింది చేస్తూ ఉండండి, విశ్వ కళ్యాణ సాధన కూడా చేయండి. అలాగే. చేస్తుంటే ఇంకా మనకు ఆ అబ్డామిన్ దగ్గర ఇంకా కొంచెం లోపలిది క్లియర్ అయిపోతుంది, ఆ, నార్మల్ వస్తుంది. ఆ. ఒక్క చిన్న అండి, చెప్పు. నేను ఆన్లైన్ చేస్తున్నారు ఆ? ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నేను ఆన్లైన్ ఉన్నాను, నాకు చేస్తున్నారు. అలాగే పర్సన్ మీ దగ్గరికి వచ్చి చేయించుకుంటారు. అది ఒక వే, ఇది ఒక వే. ఇప్పుడు కొన్ని స్థితుల్లో ఒక పర్సన్ మార్చాలంటే వాళ్ళు ఒప్పుకోరు. అవును, వాళ్ళు వాళ్ళు రాక్కర్లేదు, రావక్కర్లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తే మనం చేసేస్తాం. ఇక్కడ నుంచి వాళ్ళకి వాళ్ళ తెలియవలసిన పని కూడా లేదు. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి అంతే. ఫోటో ఇస్తే ఉమ్. మీరు మనం ఒక చేసేస్తాం, వాళ్ళకి చేస్తాం మనం. మొండి ఘటం అండి. మీరు చేసి ఉమ్. నేను వాళ్ళకి ఫోటో ఇస్తాము అంటే, నేను నాకు అనిపించింది ఇస్తే ఒక నా ఫ్యామిలీ అండి, ఉమ్. నా పుట్టింటి ఫ్యామిలీ. ఉమ్. నేను తనతో మాట్లాడతానండి, మా అక్క కూతురుతో. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది. చెప్పు, నేను పర్వాలేదు చెప్పులే, ఏం కాదు.
రికార్డ్ అవుతుంది కదా అని. ఇది రికార్డింగ్ లేదే, పెట్టాడు. ఆహా అది అది మా పెద్దక్క అండి, ఓకే. బావగారు. ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెంచుకున్న మేనత్తకి పెంచుకున్నారండి ఆయన్ని. మేనత్త పద్ధతి చాలా ఇది, వాళ్ళ అమ్మగారి పద్ధతి, ఓన్ మదర్ పద్ధతి చాలా ఇది. ఆయన దీనికి వచ్చింది. పెళ్ళైనప్పటి నుంచి చాలా ట్రబుల్స్ పెట్టేవారండి. పర్లేదు కొంచెం లేదు. ఇప్పుడండి చాలా స్టబన్ గా తయారైపోయి పిల్లలు పెట్టండి, కేకలు, అరుపులు, తిట్లు. ఆ మామగారు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లోంచి, ఆ మేడలోంచి బయటకు వచ్చేసారు. ఆ ఇల్లు అలాగ వదిలేశారు, ఆ మేడని. తర్వాత 2 ఫ్లాట్లు కొన్నారు. కొన్న తర్వాత అందులో కూడా వెళ్ళట్లేదు. 6 ఇయర్స్ నుంచి ఆ ఫ్లాట్లు అలా ఖాళీగానే ఉన్నాయండి, కొత్త ఫ్లాట్లు. ఈ లోపల గోడ తిట్టండి. చుట్టాలు మేము ఉన్నామంటే నేను ఆ ఇంటికి వెళ్ళడానికి లేదండి, నేను వెళ్ళకూడదు. మా అక్కలు ఎవరు వెళ్ళకూడదు, చుట్టాలు ఎవరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు, రాకూడదు. ఫోన్లు కూడా లేవండి మా అక్కతో. ఆ దేవుడి దేవలు ఏదో వాట్సాప్ ఉండబట్టి ఏదో అది కూడా కనిపెట్టేశారు ఆయన. వీళ్ళు వాట్సాప్ లో మెసేజ్ అని. పిల్లలు పెళ్ళిళ్ళు చేయండి, ఎవరి సంబంధం వచ్చినా పోనీ ప్రాపర్టీ ఉంది, పిల్లలు చదువుకున్నారు. చిన్న అమ్మాయి MBA చేసింది, ఇంట్లోనే ఉంచారు, జాబ్ లేదు ఏమీ లేదని. ఇప్పుడు పెద్ద అమ్మాయిని మానేయమని. ఇంకా చెప్తున్నాను కదండి, ఎవరన్నా చనిపోయారు నేను కాల్ చేసి చెప్తే తప్పు. అదిగో కాల్ చేసి చెప్తారు, మా చిన్నాన్నగారు చనిపోతే మా అక్కకి చెప్తే తప్పు అయిపోయిందండి. అది చెప్పకపోతే ఆ మాత్రం చెప్పరా అని మళ్ళీ అదొకటి అన్ని నిందలు, మొత్తం బ్లేమ్ చేయడం, అందరినీ బ్లేమ్ చేయడమే. కోపం, కసి, పగ. ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు అక్క వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏం చేయడానికి లేదండి. ఆయన మార్చి ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే చాలు. ఫస్ట్ నుంచి అక్క భూమాత అండి, మీరు భూమాతలను తీసుకోమంటుంటే నాకు అక్కే గుర్తొస్తుంది. భూమాతకు మారిపోయారండి. అమ్మాయిలకి రేఖీ నేర్చుకోమని చెప్పండి, ఆడపిల్లల్ని. ఇంట్లోకి అసలు నో ఛాన్స్ అండి అది. అంటే వాళ్ళ ఇంట్లో బయట జాబ్ చేస్తున్న అమ్మాయి కూడా నేర్చుకోలేదా? ఆ అమ్మాయి ఏమో ఫుల్ వర్క్ లోడ్ అండి, ఫుల్ వర్క్ తో తను ఏమాత్రం చేయలేదు. చాలా తను కూడా స్ట్రెస్ ఫీల్. ఒక పక్క సొసైటీ ఒక రకంగా మాట్లాడుతుందండి, అంతే కదా. అది కూడా సైకలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో ఆయనకి. కసండి. ఇప్పుడు ఎవరికేం కావాలండి, మాకేం కావాలి? భగవంతుడు ఇచ్చిందంతా అందరూ సాటిస్ఫై. అందరూ నిజంగా చెప్తున్నాను, మా కజిన్స్ అందరూ, అంటే మా అమ్మ ఒక్కతే అండి, ఎవరో లేరు. మాకు మామయ్యలు, పిన్నమ్మలు ఎవరు లేరండి. నాకు అందుకే ఇంట్లో ఉండి అమ్మ చెప్పింది. కానీ మా నాన్నగారి సైడ్ వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, మనవలు. నాకు మునిమనవడు కూడా ఉన్నాడండి. అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారని అందరూను. ఇంక అసలు చూస్తే ముచ్చటేసేస్తుంది. అమ్మ బెంగ సగం మంది. ఇంకెవ్వరు ఇంటికి వెళ్ళడానికి లేదండి. మేము ఫోన్లు కూడా మాట్లాడడానికి లేదు, ఏమీ చెప్పడానికి లేదు. నాకు అనిపించింది ఫోటో మీకు ఇస్తే తనకి, పాపకి చెప్పి ఆ పద్ధతి ఏం పంపించి మీరు డీటెయిల్స్ నాకు మన మన ఎవరండి పేరు మర్చిపోయాను, అరవింద్ గారు, ఏ క్లాస్ అయితే బెటరు, ఏది అయితే బెటరు నేర్చుకుంటారా అమ్మాయిలు? మీరేమన్నా చేయగలరండి ఆయన ఫోటో చూసి? హీలింగ్ చేస్తాము. హీలింగ్ ఆయన ఫోటో పంపించేసి ఆయన పేరు, ఏజ్, ఏ ఊర్లో ఉన్నారో పెట్టేస్తే చాలు. నేను క్లియర్ గా అడిగండి, ఏజ్ ఎంత, ఇవన్నీ అడిగి జనరల్ గా రాసి, ఏ ఊళ్ళో సాలూరు అన్నారు, అక్కడే కదా ఉన్నారు. వాళ్ళు హ్యాపీ అండ్ ఫుల్ హ్యాపీ. వీళ్ళు ఎవరు, ఎక్కడ? మనం రామచంద్రపురం పక్కన మండపాటు ఉంది కదా. మండపేటలో ఉన్నారా? సరే సరే, అయితే పంపించండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లోకి ఎలా లేదండి, పాప చూస్తే వద్దలే. కానీ ఆ అమ్మాయిలకి వీలైతే విశ్వ కళ్యాణ సాధన రోజు చేసుకోమని చెప్పండి అమ్మాయిలకి. వాట్సాప్ వీడియో చూడనిస్తాడు కదా యూట్యూబ్. డౌట్ అండి, నిద్రపోనేవాడా? ఎటు పడుకున్నప్పుడు పడుకుని చేసుకోవచ్చు కదా, 2 సార్లు విని. ఇదైతే ఫోటో మీకు తనతో మాట్లాడండి, మీరు ఏ క్లాసు ఏంటి ఎలా చేస్తారు, ఆ అమ్మాయిని వీలైతే నాతో మాట్లాడమను. ఇంకా డీటెయిల్స్ ఏమన్నా చెప్పగలిగితే నాకు కొంత తెలుస్తుంది కదా. సేమ్ ఇంతే అండి. పెళ్లి మాట నేను చేస్తాను, ఇప్పుడు కాదు ఎప్పుడు, ఎవరు అనడానికి వెళ్ళేది లేదు.
వచ్చిన వాళ్ళ సంబంధం వస్తే ఈయన్ని ఎవరు అడగకూడదు, ఏం అడగకూడదు. నన్ను ఎవరు ఏం అడగకూడదు. పోనీ పోనీ అడగకుండా వెళ్ళినా చేయట్లేదు. పోనీ మేము చేద్దాం అనుకున్నామండి. ఆ అమ్మాయి ఏంటంటే చేస్తే మా డాడీ చేయాలి, లేకపోతే నేను చేసుకోను. లేదంటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, గొడవలు అయిపోతాయి అని తను సేమ్ ఇంతే అండి నేను చెప్పిందే. కేకలు, అరుపులు, తిట్లు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ చుట్టాలు ఇంటికి రాకూడదు, సేమ్ ఇదే. ఈ ఫ్యామిలీలో మరి వాళ్ళ ఫ్యామిలీ దాన్ని బట్టి వచ్చిందో వాళ్ళిద్దరు అలాగే ఉండేవారండి. ఇప్పుడు ఓన్ మదర్ ఒక్క ఆవిడే ఉన్నారు, వాళ్ళు ఇంటికి రారు. మొత్తం అందరు కట్టండి. మొత్తం ఈయన ఎక్కడికి ఫంక్షన్, పిల్లలు కూడా చెప్పుకోవడానికి కూడా నేను ఇంకా దీని ప్రకారం నాకు ఎందుకో అనిపించింది. ఆ మొన్న మా చిన్నక్క పూజ చేసుకుందండి, ఏదో నోము పంపించలేదు, కేకలే. పోనీ ఆ మనిషిని చూస్తే మీరు హీల్ చేయగలరు. ఎందుకంటే మర్చిపోయాను, చాలా మంది వాస్తు తేడా ఉంది. వీళ్ళు పూజలు ఏదో చేయమని చేయించుకుంటే పూజలు కూడా చేయించారండి. చాలా చాలా పూజలు చేయించారు, ఏది రిజల్ట్ రాలే. అవి వేయట్లేదు అందులో అవ్వదు, ఇలా ఇందులో చెయ్యొచ్చులే మాక్సిమం. చూద్దాం, నేను తప్పకుండా అమ్మాయి చేయండి. ఇది మీరే చేయగలరండి. కానీ లేదులే, అంత దైవుడికి దైవ కృప ఉంటే అంతా మంచి జరుగుతుంది. అట్లీస్ట్ నేను చెప్తాను, అన్ని చూసాము అమ్మ, ఇది ఒక్కటి చూద్దాం. ఎందుకో నమ్మకం. ఆయన మైండ్ సెట్ మారాలి, మైండ్ సెట్. ప్రతి కోపం పోవాలండి ముందు. పోతుంది, ఏదో ఉంటుంది, ఆయనకి ఏదో కారణాలు ఉంటాయి లోపల తెలియనివి. రెండు క్లియర్ అయితే మనిషిలో మార్పు వస్తుంది. ఏంటి ప్రాబ్లం అని కూడా చెప్పరండి. అంటే మరి ఎందుకు కొన్ని వాళ్ళకు కూడా తెలియదమ్మా. మనకు కొన్ని ఫియర్స్ కొన్ని ఉన్నవి వాళ్ళకు కూడా తెలియకుండా ఉంటాయి కొన్ని. అలాగా. అయితే నేను ఫోటో డీటెయిల్స్ పెడతాను, మీరు అరవింద్గా అదే మాట్లాడి చెప్తాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. అసలు నిన్న నుంచి పొద్దు నుంచి కూడా ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క మళ్ళీ ఇది. థ్యాంక్స్ అండి. ఓకేనమ్మా, మంచిది, నమస్తే. ఓకే.